ఓకే, రామాయణం మీనింగ్ ఏమి? రాముల వారి జీవితంలో జరిగినది, అదే రామ అయనం. ఓకే, సో స్పిరిచువల్ ఎట్లా ఉంటుందంటే 2 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ 1 చాలా బాగుంటుంది స్పిరిచువల్ లైఫ్కి వచ్చినప్పుడు. పార్ట్ 2 కొంచెం మనం చాలా చాలా కంట్రోల్డ్గా వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. సో పార్ట్ 1 ఏమంటే మనకేం నాలెడ్జ్ లేనప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు, అవునా? మీరు ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఆధ్యాత్మికంగా చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటూ ఉంటుంది. సో అట్లాంటి అది మొత్తం కూడా ఇక్కడ పార్ట్ 1లో వస్తుంది. ఓకేనా? అంటే మనం ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఆ నాలెడ్జ్ తెచ్చుకున్న తరువాత పార్ట్ 2 ఇంటర్వెల్ ఉంటుంది కదా సినిమాలో కూడా, ఎట్లా ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది, అవునా? సో ఇంటర్వెల్ ముందు అంతా బాగానే ఉంటుంది, ఇంటర్వెల్ 2లోనే అన్ని ట్విస్ట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే అప్పటి వరకు మనకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం. ఫస్ట్ పార్ట్లో మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేసిన తరువాత ఏం చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైంది అందరికీ? ఓకే, నాకు నాలెడ్జ్ వచ్చేసింది, ఇంతకుముందు శ్లోకాస్ ఇప్పుడు శ్లోకాస్ నేర్చేసుకున్నాం, ఇంతకుముందు శ్లోకాస్ మీనింగ్ తెలియదు, ఇప్పుడు శ్లోకాస్ మీనింగ్ కూడా తెలుసు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఆ శ్లోకాస్ని మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి శ్లోకాస్ని. అర్థమైందా? ఎలా అప్లై చేసుకోవాలి? ఎగ్జాంపుల్ ఎట్లా? ఎస్. సో బాలాజీ ఏం చెప్పినారు ఇక్కడ? పత్రం పుష్పం ఫలం తోయం. అందరు శ్లోక చెప్తాము ఒకసారి, ఫుల్ శ్లోక చెప్పండి. వెరీ గుడ్. సో ఈ శ్లోకం నేర్చేసుకున్నాం, దాని మీనింగ్ ఏమి? ఆఫర్ చేయొచ్చు. ఓకే, సో భగవంతుడికి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వాటర్ కానీ లీఫ్ కానీ ఆఫర్ చేస్తే కూడా సరిపోతుంది. ఎలా ఆఫర్ చేయాలి? హార్ట్ఫుల్గా భక్తితోటి ఆఫర్ చేయాలి. ఓకేనా? సో జనరల్గా మనము ఒకసారి కొన్ని స్టోరీస్ విన్న తర్వాత మళ్ళీ వచ్చే క్లాస్లో కూర్చున్నాక సేమ్ స్టోరీ రిపీట్ అయినప్పుడు మనకి ఏమని ఫీలింగ్ వస్తుంది? ఇది నాకు తెలుసు కదా ఏముంది దీంట్లో అనేసి అనుకుంటాం, అవునా? అట్లా ఎప్పుడు కూడా అనుకోకూడదు అనమాట. తెలిసిన స్టోరీస్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వినాలి అంటే మనకి స్మరణ అనేది జరగాలి కాబట్టి. స్మరణ అంటే ఏమి? రిమెంబరెన్స్. మళ్ళీ ఒకసారి రివిజన్ అనేది జరుగుతూ ఉండాలి. ఎందుకు రివిజన్ జరుగుతూ ఉండాలి? గుర్తుంచుకొని మెయిన్ ఏమి లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకోవడము కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, బుద్ధిశాలి ఉన్న వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే దీన్ని ఎవరు లైఫ్లో అప్లై చేసుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్. అర్థమైందా? సో అందుకనే ఎన్నిసార్లు ఏదైనా ఒక స్టోరీ కానీ, నిన్న కైలాష్ అండ్ మహాముని స్టోరీ చెప్పుకున్నాం, అది ఎప్పుడో మనం 2-3 years బ్యాక్ కూడా చెప్పుకుంటూనే ఉన్నాం, అవునా? సో ఎన్నిసార్లు స్టోరీ విన్నా సరే మనం ఏమని దాంట్లోంచి అర్థం చేసుకోవాలంటే నేను ఒక కైలాష్ అయిపోకూడదు అనేసి మనము అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఎస్. ఎంతమంది చాంటింగ్ చేస్తున్నారు డైలీ? హ్యాండ్ రేస్ చేయండి. చూడండి, చాలా తక్కువ మంది చాంటింగ్ చేస్తున్నారు. ఓకే, హ్యాండ్స్ డౌన్. సో కంపల్సరీ మనం చాంటింగ్ చేయాలి, ఓకేనా? లేదంటే ఏమైతాం మనం కూడా ఇంకొక కైలాష్ లాగానే మన లైఫ్ కూడా వేస్ట్ అయిపోతుంది. అదే చాంటింగ్ చేస్తే మన లోపల కూడా కొన్ని సద్గుణాలు అనేది, భక్తిభావం అనేది పెరుగుతుంది. అర్థమైంది అందరికి ఇక్కడి వరకు? సో అందుకనే రామాయణం మోస్ట్లీ మీ అందరికి తెలుసు, నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. రాముల వారు ఎవరు, దశరథకి ఎంతమంది కుమారులు దశరథకి, ఎంతమంది పిల్లలు దశరథకి? 5. ఎస్, వెరీ గుడ్. సో సో రామాయణాలు ఎన్ని ఖండాస్ ఉన్నాయి? 7 8 6
6 7 8 7 కాండాస్ ఉన్నాయి. ఏమేమి అవి? ఓకే, బాలకాండ, తర్వాత అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఓకే, 7 కాండాస్ ఉన్నాయి. ఓకే, సో ఈ 7 కాండాస్ మొత్తం లోపల హీరో ఆఫ్ రామాయణ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? ఓకే, ఎంతమంది హనుమాన్ హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, ఎంతమంది రామ హ్యాండ్ రేస్ చేయండి. ఎవరైతే హనుమాన్ పేరు చెప్పారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టు. హీరో ఆఫ్ రామాయణ ఎవరు అంటే హనుమాన్. సుప్రీం హీరో ఎవరంటే రామ. ఓకేనా? కానీ హీరో ఆఫ్ రామాయణ ఎవరు? హనుమాన్. సో రామాయణంని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? No, what is the main philosophy we have to observe in Ramayana? మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ ఫోటో చూస్తే మీరు చెప్పేయాలి ఈ పాటికి. ఫుల్ క్లారిటీగా చెప్పండి. షార్ట్. ఓకే, ఈ ఫోటో నుంచి మనకేం అర్థమవుతుంది? ఓకే, ఈ ఫోటోలో ఏం జరిగింది చెప్పండి. ఇక్కడ ఒక జింక ఉంది, అక్కడ ఎవరు కూర్చున్నారు? ఎవరు వాళ్ళు లోపల కూర్చున్నారు? ఇక్కడ లక్ష్మణ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు రామ సీత. సో రామ సీత లక్ష్మణ, ఒక జింక కనిపించిందంటే మనకి ఏం అర్థమవుతుంది? రామాయణంలో ఏ పాట అది? ఏ కాండ కిందికి వస్తుంది? అరణ్యకాండ. సో అరణ్యకాండలో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది? సో ఎవరు ప్లాన్ చేస్తారు ఇది మొత్తము? రావణాసురుడు ఇంకా మారీచుడు. సో ఈ జింక రూపంలో వచ్చింది ఎవరు? మారీచుడు. సో అప్పుడు ఎవరు అట్రాక్ట్ అయ్యారు ఆ జింకకి? సీతమ్మ వారు గోల్డెన్ డీర్కి అట్రాక్ట్ అయ్యారు. సో అప్పుడు ఏమైంది? నెక్స్ట్ ఏమైంది? గోల్డెన్ డీర్కి అట్రాక్ట్ అయినాక సీతమ్మ రాముల వారిని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? నాకు గోల్డెన్ డీర్ కావాలని. సో అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒకరు ఆన్సర్ ఇస్తారు. ఎవరు? లక్ష్మణుడు ఆన్సర్ ఇస్తారనమాట. గోల్డెన్ డీర్ అనేది ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. అది లక్ష్మణ అని చెప్తారనమాట. సో అప్పుడు కానీ సీతమ్మ అడిగినందుకు రాముల వారు ఏం చేస్తారో, సరే తీసుకొని వస్తా అనేసి గోల్డెన్ డీర్ వెనకాల పరిగెడతారనమాట. సో అప్పుడు ఏమైంది? ఇక్కడ సీతమ్మ రాముల వారి యొక్క ప్రొటెక్షన్ అంటే భగవంతుడి నుంచి దూరం అయిపోయింది. అర్థమైందా? ఎస్, భగవంతుడి నుంచి దూరం అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ లక్ష్మణుడు ఉన్నాడు ఇంకా. ఎందుకు వెళ్ళిండు? మారీచికి ఎప్పుడైతే రాముల వారు బాణం వేస్తారో మారీచి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. ఏమని? హే లక్ష్మణ, హే సీతే అనేసి గట్టిగా అరుస్తారనమాట. ఎవరు? మారీచి మిమిక్రీ చేస్తుంది అనమాట రాముడిలాగా. అప్పుడు ఏమవుతుంది? సీతమ్మ కంగారు పడిపోతారు, రాముడికి ఏమో అయిపోయింది అనేసి. అప్పుడు లక్ష్మణని పంపిస్తారు. లక్ష్మణ ఏం చేస్తారు? అప్పుడు లక్ష్మణ రేఖ గీసేసి వెళ్తారు. ఏమని? ఈ లైన్ మాత్రం దాటకూడదు అనేసి చెప్తారు. కానీ అప్పుడు ఎవరు వస్తారో? రావణాసురుడు కాదు, రావణాసురుడు. రావణాసురుడు. ఓకే, సో రావణాసురుడు వస్తాడు. రావణాసురుడు వచ్చి ఆ గీత దాటగలుగుతాడా? అందుకని ఏం చేస్తాడు ఆయన? సాధు రూపంలో వస్తాడు. సో అంటే సాధువులాగా వేషం వేసుకొని వస్తాడనమాట. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? రావణ సాధువులాగా వేషం వేసుకొని వచ్చిండు. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎవరో ఒకరు సాధువులాగా వేషం వేసుకున్నంత మాత్రాన సాధువులు అయిపోతారా? కారు. మనం నిన్న 3 థింగ్స్ చెప్పుకున్నాం సాధువుకు ఉండాల్సిన క్వాలిటీస్. ఏమేమది? ఫస్ట్ ఏమి? ధర్మాన్ని ఆచరించాలి. తర్వాత సన్మార్గంలో నడవాలి వాళ్ళు. థర్డ్ థింగ్
భక్తి ఆబ్వియస్లీ వాళ్ళకు ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ క్వాలిటీస్ అన్నమాట. కానీ ఈ క్వాలిటీస్ అన్నీ రావణాసుడి లోపల ఉన్నాయా? ఓన్లీ థింగ్ ఏముంది, బయట అపియరెన్స్ మాత్రము ఒక సాధువు లాగా వచ్చింది. వచ్చేసి ఏమని అడిగిండో, భవతి భిక్షాందేహి అని అడిగింది. అప్పుడు సీతమ్మ వారు మీరు కొంచెం లోపలికి వచ్చి తీసుకోమని చెప్తే తీసుకున్నాడా? లేదు, నువ్వే బయటకు వచ్చి ఇవ్వాలి అని చెప్తారు. సరే అని ఒక్కసారి సీతమ్మ గీత దాటితేనేమవుతుంది, రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతారు సీతమ్మని. అవునా? అక్కడ వరకు ఆ భూమిని లిఫ్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. రావణాసురుడు శివుని భక్తుడే, కరెక్టే. కాకపోతే రావణాసురుడికి వేదాలన్నీ కూడా వచ్చు, మీకంటే ఇంటెలిజెంట్ రావణాసురుడు. కానీ ఈ కానీ అనే వర్డ్ ఉంది కదా, అదే మహాభారతం రామాయణం అన్ని యుద్ధాలకు కారణం. ఎందుకంటే అంత బుద్ధి ఉంది కానీ ఏమైంది, గర్ల్కి అట్రాక్ట్ అయిపోయింది అనమాట. సో అక్కడ వరకు కూడా ఎందుకు వచ్చింది అంటే, సరే ఈ సిచ్యువేషన్ తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ సీన్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా సరే ఈ ఫోటో చూస్తే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ మాయా లేడీ ఏదైతే డీర్ ఉంది, గోల్డెన్ డీర్ వచ్చేసి మన లైఫ్లో మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నమాట. అర్థమైందా? ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి కాదని మెటీరియలిస్టిక్ థింగ్స్ కావాలి అని కోరుకుంటామో అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు మనకి దూరం అయిపోతారు. అందరికి అర్థమైందా? ఇక్కడ ఏమైంది, సీతమ్మ వారు బంగారు లేడీని అడిగారు, అప్పుడు ఏమైంది, రాముడి నుంచి దూరం అయిపోయింది. దూరం అయిపోయిందా? అట్లనే మనం కూడా మన లైఫ్లో మెటీరియలిస్టిక్ థింగ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయితే భగవంతుడికి ఎక్కువ దూరం అయిపోతాం. ఈక్వల్లీ ప్రపోర్షనల్. ఓకే, కానీ మనకి హెల్ప్ చేయడానికి ఒక గురువు ఎప్పటికీ రెడీగా ఉంటారు, ఒక స్పిరిచువల్ మాస్టర్ రెడీగా ఉంటారు. కానీ ఎప్పుడు మనకి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారంటే, ఎప్పుడైతే మనము వాళ్ళ మాట వింటామో అప్పుడే వాళ్ళు మనకి హెల్ప్ చేయగలుగుతారు. ఇక్కడ లక్ష్మణుడు ఆల్రెడీ ఏం చెప్పారు, దానికంటే ముందు గోల్డెన్ డీర్ అనేది ఉండదు, ఇదంతా ఈ అసురుల పని, మీరు ఈ గోల్డెన్ డీర్ని నమ్మొద్దు అనేసి ఆల్రెడీ లక్ష్మణ చెప్పేశారు. లక్ష్మణ వచ్చేసి ఇక్కడ ఏ రోల్ ప్లే చేస్తున్నారు, గురువు యొక్క రోల్ ప్లే చేస్తున్నారు. కానీ ఇక్కడ సీతమ్మ ఏ రోల్ ప్లే చేస్తున్నారు, జీవాత్మ. అర్థమైందా? సీతమ్మ వారు జీవాత్మ, రామ వచ్చేసి భగవంతుడు, గోల్డెన్ డీర్ వచ్చేసి మెటీరియల్ డిజైర్స్. మాయ వస్తున్నారు, ఇంకా లైన్లో ఉన్నాడు, ఇంకా రాలేదు. గోల్డెన్ డీర్ వచ్చేసి మెటీరియల్ డిజైర్స్, లక్ష్మణ వచ్చేసి గురువు. అందరికి అర్థమైందా? ఎస్. సో ఎప్పుడైతే మనం మెటీరియల్ డిజైర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతామో అప్పుడు ఏమవుతుంది, భగవంతుడికి ఎక్కువ దూరం అవుతాం. ఎంత ఎక్కువ దూరం అవుతామో, ఎంత ఎక్కువ అట్రాక్ట్ అవుతామో అంత ఎక్కువ దూరం అవుతాం. ఈక్వల్లీ ప్రపోర్షనేట్. అర్థమైంది అందరికీ? ఎంత మెటీరియల్కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే అంత భగవంతునికి దూరమే అయిపోతాం. ఓకే, ఎస్. సో తర్వాత మరి అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనకి భగవంతుడు దూరం అయిపోయింది, తర్వాత ఏమైంది, గురువు కూడా దూరం అయిపోయారు. గురువు కూడా దూరం అయినప్పుడు మనం ఏమవుతాము, మనల్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు, ఇంకా రావణాసుడు ఏమి ఇక్కడంటే మాయా. అర్థమైంది అందరికీ? రామ వచ్చేసి భగవంతుడు, సీతమ్మ జీవాత్మ మనందరం, లక్ష్మణ గోల్డెన్ డీర్, రావణ. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రామాయణం నుంచి మెయిన్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఇదే అన్నమాట. అర్థమైందా? రాముడు పుట్టిండు, రావణుడు చంపేసిండు, సీతను తీసుకొని వచ్చేసిండు, ఇది కాదు. మెయిన్ ఎసెన్స్ ఆఫ్ రామాయణం ఏమంటే ఇదే అనమాట. ఏమది, మనము సీతమ్మలాగా సీతమ్మ ఎట్లయితే గోల్డెన్ డీర్కి అట్రాక్ట్ అయిపోయారో అట్లా మనం కూడా మెటీరియల్ డిజైర్స్కి ఎంత అట్రాక్ట్ అవుతామో భగవంతుడి నుంచి అంత దూరమే అవుతాము. అర్థమైంది అందరికీ? ఎస్. ఓకే, మీ అందరికి ఏకశ్లోకి రామాయణం వచ్చా, గుర్తుందా? ఎప్పుడు నేర్చుకున్నాం మనం అది? ఏ ఇయర్? నువ్వు వచ్చినావు సమ్మర్ క్యాంప్కి? 2024 సమ్మర్ క్యాంప్లో నేర్చుకున్నాం. ఓకే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటామా? ఎస్. ఎవరు చెప్తారు?
ఓకే నరహరి చెప్పు. ఆదో రామ తపోవనాధిగమనం ఆధో రామ తపోవనాధిగమనం హత్వా మృగం కాంచనం హత్వా మృగం కాంచనం వైదేహి హరణం జటాయుమరణం వైదేహి హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహరణం సముద్రతరణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురి దాహనం లంకాపురి దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ పశ్చాత్ రావణ కుంభకర్ణ హరణం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతాదితి రామాయణం ఏతాదితి రామాయణం. వెరీ గుడ్. ఓకే ఇది యాక్షన్ తోటి ఎంతమందికి గుర్తుంది? ఓకే ఇప్పుడు వసుమతి యాక్షన్ చేస్తుంది, మనందరం చూసి చేస్తాం. ఓకేనా? స్టార్ట్ చేయండి. చెప్పుకుంటే చేయాలి. ఓకే మనం పాడతాము, వసుమతి యాక్షన్ చేస్తుంది. ఓకేనా? ఓకే నిల్చు. ఓకే వసుమతి ఎట్లా చేస్తే అందరు అదే యాక్షన్ చేయాలి. ఓకే వాళ్ళ దిక్కు తిరుగు, వాళ్ళకి కనిపిస్తాం. అధో రామ తపోవనాధిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం ఎవరు గుర్తుంది ఇంకా? ఓకే సుగ్రీవ సంభాషణం బాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురిందాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతాదితి రామాయణం. కూర్చో. ఓకే సో ఇది ఏకశ్లోకి రామాయణం. ఎంతమందికి వచ్చి ఇప్పుడు? ఓకే రామనవమి రోజు చెప్పాలి అందరూ. ఓకేనా? విత్ యాక్షన్స్ చెప్తాం ఇక్కడ. ఓకే అందరి కిందనే కళ్యాణం ఉంటుంది కాబట్టి ఈ హాల్ మన గురించి ఖాళీగా వదిలేస్తున్నారు, మనం ఏమైనా యాక్టివిటీస్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే కీ లెర్నింగ్ ఆఫ్ రామాయణం. సో రామ ఎవరు? గాడ్. సీతమ్మ జీవాత్మ. లక్ష్మణ గోల్డెన్ డేర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే మన కోరికలు. నెక్స్ట్ రావణ మాయ. సో రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే నెక్స్ట్ టైం ఏమని చెప్పాలి? ఈ ఫోటోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరూ. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా రామాయణం నుంచి మనం ఇంకేం కీ థింగ్స్ నేర్చుకోవచ్చు అంటే స్టార్ట్ గుడ్ థింగ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో దీనికి ఎగ్జాంపుల్ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అని అడిగిన. అంటే రావణకు తెలుసా? నువ్వు సరే కూర్చోను, ఇటు మొత్తం ఆయన పైనకి వెళ్ళిపోతున్నావు, అట్లే కూర్చొని. అంటే దీని మీనింగ్ ఏమి? మంచి పనులు వెంటనే స్టార్ట్ చేయాలి. అవునా? మంచి పనులు ఏం చేయాలి? వెంటనే స్టార్ట్ చేయాలి, ఇమీడియట్గా. సో అన్నిటికంటే బెస్ట్ మంచి పని ఏమి? చాంటింగ్. అందుకే మార్నింగ్ లేస్తేనే ఏం చేయాలి? చాంటింగ్ చేసేసేయాలి. ఓకేనా? ఎస్. సో రావణ నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు అన్నమాట. సో రావణ ఏమనుకున్నారంటే భూలోకం నుంచి స్వర్గలోకంకి ఏం చేయాలనుకున్నారు? ఒక ల్యాడర్ వేయాలనుకున్నారు, స్టెప్స్ కట్టాలి, స్టైర్ కేసో ల్యాడర్ ఏదో ఒకటి.
ఓకే, అది వేయాలనుకున్నారు. ఎందుకు? అందరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు కదా, సో అక్కడి వరకు అందరూ హ్యాపీగా స్వర్గానికి వెళ్ళిపోయి అప్పుడప్పుడు పిక్నిక్ స్పాట్ లాగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకొని వచ్చేయచ్చు అనేసి అనుకున్నారు. కానీ మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏం వర్డ్ వచ్చింది? కానీ. మీరు ఎక్కడైనా చూడండి, ఈ కానీ అనే వర్డ్ ట్విస్ట్ తీసుకొస్తుంది. మహాభారతంలో భీష్ముడికి ఒకసారి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి మహాభారతంలో ఏది ట్విస్ట్ ఇస్తుందంటే కానీ. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఉంటాడు కదా, సో ధృతరాష్ట్రుడికి మంచిగా చెప్తారనమాట విదురుడు భీష్ముడు వెళ్ళి, నువ్వు నీ కొడుకు పైన ఎక్కువ ప్రేమ చూపిస్తున్నావు, అందుకనే రాజ్యంలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాబట్టి నువ్వేం చేయాలి, నీ కొడుకుని త్యజించు అని చెప్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చెప్తారంటే, అవునవును కరెక్టే, నేను ఒక రాజుని, నేను ధర్మ పరిపాలన చేయాలి, తర్వాత కానీ నేను ఒక తండ్రిని కూడా, సో నాకు నా కొడుకు అంటే ఇష్టం. అర్థమైందా? ఎస్. సో అట్లనే దుర్యోధనుని కూడా చెప్తారు భీష్ముడు వెళ్ళి, ఏ దుర్యోధన, నువ్వు రాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఎవరితోటి? కర్ణుడితోటి, ఇంకా ఎవరితోటి? శకునితోటి. వీళ్ళందరూ నిన్ను పాడు చేయనికనే ఉన్నారు, నువ్వు రాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, చెయ్యకు అంటారు. అప్పుడు దుర్యోధనుడు కూడా ఏం చెప్తారంటే, కరెక్టే, అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, భీష్ముడు నువ్వు యుధిష్ఠిరుడితోటి ఫ్రెండ్షిప్ చేయని చెప్తారనమాట. సో ఆయన యుధిష్ఠిరుడితోటి ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ అర్థమైందా? మళ్ళీ అక్కడ ట్విస్ట్ అన్నమాట. సో అట్లా విదురుడు లాస్ట్ యుద్ధం ఆపమని భీష్ముడు విదురుడికి అడుగుతాడు అనమాట. ఎవరు అడుగుతారు? భీష్ముడు విదురుడికి అడుగుతాడు, ఈ యుద్ధం ఆపే ప్రయత్నం ఏమైనా ఉందా? అప్పుడు విదురుడు చెప్తాడు, ఉంది అని చెప్తాడు. ఏమని చెప్తాడు? ఉంది. కానీ ఎవరి మాట వినాలి? ధృతరాష్ట్రుడు మన మాట వినాలి. చూడండి ఎక్కడైనా సరే కానీ. సో మనందరం కూడా జపం చేస్తున్నారా అంటే చెయ్యాలనుకుంటున్నాం, కానీ చేయట్లేదు. అర్థమైందా? ఆ కానీ అనే వర్డ్ భక్తిలో పాజిటివ్గా రావాలి, కానీ నెగిటివ్గా కూడా రాకూడదు. అర్థమైందా? ఆ నెగిటివ్గా యూజ్ అయిందా కానీ అనే వర్డ్, మన లైఫ్ కైలాష్. కైలాష్ హోగయా కైలాష్. నువ్వు భగవద్గీత 6th చాప్టర్ బాగా చదవాలి, ఓకేనా? దాంట్లో మనం ఎట్లా కూర్చోవాలో రాసింది. ఓకే ఓకే. సో ఫస్ట్ ఒక లెసన్ ఏం నేర్చుకోవచ్చు? గుడ్ థింగ్స్ వెంటనే స్టార్ట్ చేయాలి, బ్యాడ్ థింగ్స్ పోస్ట్ పోన్ చేయాలి. ఎవరైనా కొట్టాలనిపించింది అనుకోండి, ఏం చేయాలి? అది గుడ్ థింగా బ్యాడ్ థింగా? బ్యాడ్ థింగ్. కాబట్టి ఏం చేయాలి? సరే ఒక 1 year అయినాక కొడదాంలే, ఇప్పుడు అంత తొందర ఏముంది అనుకోండి, ఓకేనా? అదే చాంటింగ్ చేయాలనిపిస్తే వెంటనే బ్యాగ్ తీసుకోవాలి, మాలా చేస్తూనే ఉండాలి, ఓకేనా? ఎస్. రేపు ఎగ్జామ్ ఉంది, సో ఈరోజు విచ్ ఈస్ ద గుడ్ థింగ్? చదువుకోవడం ఎంబటే చేయాలి, ఓకేనా? ఎస్. సో గుడ్ థింగ్స్ అనేది ఎంబటే స్టార్ట్ చేయాలి, బ్యాడ్ థింగ్స్ పోస్ట్పోన్ చేయాలి. అది రావణ ఏం చేస్తారు ఇక్కడ? గుడ్ థింగ్స్ని పోస్ట్పోన్ చేసింది. ఏం గుడ్ థింగ్ అది ఆయన చేయాలనుకుంది? హెవెన్కి స్టైర్ కేస్ వేయాలనుకున్నాడు, మెట్లు కట్టాలనుకున్నాడు. సో అది గుడ్ థింగే, కానీ ఏం చేసిండు ఆయన? ఇంకా మస్తు రోజులైంది కదా ఆయన జీవితం, అప్పుడు వేసి చూసుకుందాంలే అని వదిలేసిండు. కానీ బ్యాడ్ థింగ్ వెంటనే చేసిండు. ఏమా బ్యాడ్ థింగ్? సరే సీతమ్మ దాకా పోకుండా ఇంకా ముందనే కొన్ని బ్యాడ్ థింగ్స్ చేసిండు ఆయన. ఏమేం బ్యాడ్ థింగ్స్ అవి? రూపేష్ చెప్తాడు. ఇంకేం బ్యాడ్ థింగ్ చేసిండు రావణాసురుడు? ఓకే, అష్టవక్ర ముని అని ఒక ముని ఉంటాడు. ఎవరు? అంటే ఆయనకి 8 బెండింగ్స్ ఉంటాయి. కృష్ణుడికి ఎన్ని బెండింగ్స్ ఉంటాయి? అందుకే ఏమంటారు కృష్ణుడిని? త్రిభంగి అంటారు, ఓకేనా? ఆయనకి 8 బెండింగ్స్ ఉంటాయి కాబట్టి అష్టవక్ర ముని అంటారు ఆయన. సో ఆ 8 బెండింగ్స్ ఉన్న అష్టవక్ర ముని ఒకసారి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రావణాసురుడు దేంట్లో వెళ్తూ ఉంటాడు? ఆయనకు ఫ్లైట్ ఉంది కదా, చార్టర్డ్ ఫ్లైట్ ఆయనకి సపరేట్గా, అవునా? ఏమంటారు దాన్ని? పుష్పక విమానంలో పోతూ ఉంటారనమాట. కింద ఎవరిని చూసిండు ఆయన? అష్టవక్రముని చూసి ఆయన దగ్గరికి పోయి, ఏ అష్టవక్రముని, నీ దగ్గర 8 బెండింగ్స్ ఉన్నాయి కదా, నేను ఒకసారి తంతే ఇంకొక బెండింగ్ వస్తుంది అనేసి చెప్తాడు అనమాట. సో అట్లా చెప్పంగానే అష్టవక్రముని ఏం కోప్పడాడు అనమాట. నువ్వు నన్ను తన్నేదేమి, నేనే నీకు శాపం ఇస్తున్నా, నిన్ను ఒక కోతి తంతుంది అని చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడు?
ఎవరా కోతి? యుద్ధకాండంలో వస్తుంది. ఏమి నార్త్ సైడ్ నుంచి ఎవరు ఫైట్ చేస్తారో హనుమాన్ ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు ఒకటే సైడ్ ఫైట్ చేయరనమాట. యుద్ధం అయినప్పుడు మధ్యలో లంక ఉంటే చుట్టుముట్టు మొత్తం క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఎవ్రీడే. అర్థమైందా? ఒక దిక్కు నుంచి రామ లక్ష్మణ ఫైట్ చేస్తారు, ఇంకో దిక్కు నుంచి సుగ్రీవ అండ్ టీం, ఇంకో దిక్కు నుంచి హనుమాన్ అంగద అండ్ టీం, ఇంకో దిక్కు నుంచి ఇంకొంతమంది, అట్లా 4 వైపుల నుంచి క్యాప్చర్ చేసుకోనికి ట్రై చేస్తారనమాట. ఇదే ఫార్మాట్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే రావణాసురుడు ఎవరి దగ్గర నుంచి తీసుకునేటప్పుడు కుబేరుడి నుంచి. సో అదే ఫార్మాట్. అందుకే చెప్తారు ఏమి కర్మ రిటర్న్స్. మనం ఏ కర్మ చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. సో ఇక్కడ రావణాసుడు ఏమని చెప్పిండు? నేను తంతా అన్నాడు. ఆయన ఏమని శాపం ఇచ్చిండు? కోదే నేను తంతది, నేనే నువ్వు నన్ను తన్నేది ఏందని చెప్పిండు. సో అప్పుడు ఎప్పుడైతే రావణాసురుడు నార్త్ గేట్ నుంచి బయటికి వస్తాడో హనుమంతుడు ఛాతి పైన గట్టిగా కొడతారనమాట. కానీ హనుమంతుడికి ఏమీ కాదు, కొంచెం స్పర్శ కూడా కాదు. కానీ హనుమంతుడు ఒక్కసారి తంతే రావణాసుడు పోయి ఆయన ఇంటి గేట్ దగ్గర పడతాడు. అంటే హనుమంతుడు అంత పవర్ఫుల్ అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? రాముడి దాకా అవసరం లేదు, హనుమంతుడే రావణాసుడిని చంపగలడు. కానీ ఇక్కడ రివెంజ్ ఎవరిది? రామాది కాబట్టి. ఓకేనా? కాబట్టి రామానే సంహరించాల్సి వచ్చింది. సో అట్లా గుడ్ థింగ్స్ అనేది వెంటనే చేయాలి, బ్యాడ్ థింగ్స్ పోస్ట్పోన్ చేయాలి. నెక్స్ట్ నెవర్ టీజ్ ఎనీవన్. నెక్స్ట్ ఏమి అంటే అందరినీ ఎవరిని కూడా మనము టీజ్ చేయొద్దు అనమాట. చిన్న చీమకు కూడా వాల్యూ ఇవ్వాలి, ముసలి వాళ్ళకు కూడా మనము వాల్యూ చేయాలి. సో ఇక్కడ రావణ్ ఎవరిని టీజ్ చేశారు? అష్టవక్ర మునిని. అందుకని ఆయన ఏమైపోయిండు? తన్నులు తిన్నాడు. అవునా? నెక్స్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నెక్స్ట్ థింగ్ ఏం నేర్చుకోవచ్చు మనము? హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఫెయిత్ అంటే నమ్మకం. ఎంతమంది భగవంతుని నమ్మట్లేదు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఎంతమంది నమ్ముతారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, వెరీ గుడ్, హ్యాండ్స్ డౌన్. సో మన నమ్మకం ఎంత ఉండాలి అంటే సీతమ్మ వారిని లంకలో అశోకవనంలో కూర్చోపెట్టినా సరే సీతమ్మ వారు ఏం చేస్తున్నారు? రామనామాన్నే జపిస్తూ ఉన్నారు, స్మరిస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే హనుమంతుడు ఒక గురువులాగా సీతమ్మ వారి దగ్గరికి వెళ్తారో అప్పుడు సీతమ్మ వారికి చెప్తారనమాట, అమ్మా తల్లి మీరేమీ అస్సలు టెన్షన్ పడకండి, రాముల వారు వస్తున్నారు. అంటే దీని అర్థం ఏమి? మన లైఫ్లో కూడా గురువు మనకు ఒక హోప్ని ఇస్తారనమాట. అర్థమైందా? మనకిచ్చే హోప్ ఎవరు అంటే, మనకు హోప్ ఇచ్చేది ఎవరు అంటే మన స్పిరిచువల్ మాస్టర్. ఏమని హోప్ ఇస్తారు? ఏమని హోప్ ఇస్తారు? భగవంతుడు ఉన్నాడు, కాపాడుతాడు. కానీ మళ్ళీ ఏమైంది? మళ్ళీ కానీ ఏం చేయాలి? జపం చేయాలి, భక్తి చేయాలి, సేవ చేయాలి. అర్థమైందా? ఎస్. సో ఆల్వేస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ స్పిరిచువల్ మాస్టర్. ఆల్వేస్ లిసన్ టు స్పిరిచువల్ మాస్టర్ వర్డ్స్. ఎలా? అటెంటివ్లీ. ఓకేనా? ఎక్కడనో ఆలోచించుకుంటూ వినకూడదు. ఇక్కడికి వచ్చినామంటే చాలా చాలా శ్రద్ధగా వినాలి. మనము స్కూల్లో ఒకసారి ఏదైనా ఒక క్లాస్ మిస్ అయితే పర్వాలేదు, మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకున్నప్పుడు కవర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదనమాట. కంపల్సరీ అటెంటివ్ హియరింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇదే అటెంటివ్ హియరింగ్ ఇంకెక్కడ ఉండాలి అంటే మీరు జపం చేసేటప్పుడు. అర్థమైందా? ఇట్లా జపం చేయొద్దు ఎప్పుడు కూడా. ఎట్లా చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే రామ 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 హరి హరి అంటే మనం చెప్పేది మళ్ళీ మనకి వినిపించాలి. అది అటెంటివ్ హియరింగ్ అంటారు. ఓకేనా? దాన్ని అటెంటివ్ చాంటింగ్ అని కూడా అంటారు. మనం చెప్పేది అట్లీస్ట్ మనకి మళ్ళీ తిరిగి వినిపించాలి. ఆ విధంగా మనం చాంటింగ్ చేయాలి. అట్లనేసి ఊరంతా వినిపించినట్టుగా చేసే అవసరం లేదు, మనది మనకి వినిపిస్తే చాలు. ఓకే? ఎస్. సో అందుకనే స్పిరిచువల్ మాస్టర్ చెప్పింది అటెంటివ్గా వినాలి. తర్వాత ఏం చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాక్టీస్. సో మీ ఇక్కడ వచ్చిన ప్రతి వారం చెప్తా ఉంటాం ఏమని? తులసి మారానికి వాటర్ వేయాలి అని. ఎంతమంది వేస్తున్నారు? కొంతమంది వేస్తున్నారు, అందరూ వేయాలి. ఓకేనా? ఎవ్రీడే తులసి మారానికి కొంచెం వాటర్ ఆఫర్ చేయాలి. ఇన్ కేస్ మన ఇంట్లో లేకపోతే ఏం చేయాలి? పక్కింట్లోకి వెళ్ళైనా సరే వాటర్ ఆఫర్ చేయాలి. లేదంటే దగ్గరలో టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్కి వెళ్ళైనా సరే వాటర్ ఆఫర్ చేయాలి. ఓకే? నెక్స్ట్ యూజ్ ఆల్ యువర్ సెన్సెస్ ఇన్ లార్డ్ సర్వీస్. మన సెన్సెస్ అన్ని ఏం చేయాలి? భగవంతుని యొక్క సేవలో ఉంచాలి. ఎలా?
మన చెవులను భగవంతుడి సేవలలో ఎట్లా ఉంచవచ్చు? శ్రవణం. మన నోరునైతే బ్రెయిన్ని ఇంకేమున్నాయి? శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవనం. పాదసేవనం ఎట్లా? టెంపుల్కి రావడము, నడుచుకుంటూనే రావాలి కదా, ఎగురుకుంటూ అయితే రాలేము కదా. సో టెంపుల్కి రావడం పాదసేవనమే, ఇక్కడికి వచ్చి భగవంతుడికి సేవ చేయడం కూడా పాదసేవనమే. నెక్స్ట్ దాస్యం. దాస్యం బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? హనుమాన్, హీరో ఆఫ్ రామాయణ్. హనుమాన్. సో అర్జున సాఖ్యంకి వస్తారు. హనుమాన్ దాస్యంకి. ఓకేనా? ఇక్కడికి వచ్చి ఏమన్నా సర్వీసెస్ ఉంటే తీసుకొని వినమ్రత భావంతో చేయాలి. నేనే ఈ సర్వీస్ చేస్తున్నానే అహంకారంతో చేయకూడదు. ఇంకా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం అంటే భగవంతుడిని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడం. అట్లా అని చెప్పేసి బాగున్నావా అని అరే ఎవరే అని మాట్లాడద్దు. ఓకేనా? భగవంతుని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి అంతే. ఎస్. తర్వాత అర్చనం అంటే డైలీ పూజ చేయాలి, లేదా పూజ చేసే వాళ్ళ అటెండ్ చేయాలి. ఇంకా వందనం, మోస్ట్ ఇంపార్టెంట్. వందనం మర్చిపోయినాం. వందనం ఎవరిలాగా వందనం చేయాలి? ఎన్ని టైమ్స్ డిస్కస్ చేసినాం నవవిధ భక్తి, ఇంకా గుర్తులేదు ఎవరికి? అక్రూరా. ఎస్, అక్రూరులాగా వందనం చేయాలి. నెక్స్ట్ ఆత్మ నివేదనం. ఎవరు ఎగ్జాంపుల్ దానికి? బలి మహారాజ్. సో ఇవి 9 థింగ్స్ కలిపి చేసింది ఎవరు? అంబరీష్ మహారాజ్. ఎస్, వెరీ గుడ్. అంబరీష్ మహారాజ్. 9 థింగ్స్ కలిపి చేసింది ఎవరు? అంబరీష్ మహారాజ్. అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చెవులు భగవంతుని గురించి వినడానికే, భగవంతుని గురించి మాట్లాడడానికే, భగవంతుని దగ్గరికి వెళ్ళడానికే, భగవంతునికి సేవ చేయడానికే ఇట్లా యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆల్వేస్ యూజ్ యువర్ సెన్సెస్ ఇన్ లార్డ్ సర్వీస్. ఫైనలీ ఏమి? చాంట్ హరే కృష్ణ, బీ హ్యాపీ. అర్థమైందా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్. హూ ఇస్ ద హీరో ఆఫ్ రామాయణ? వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ రామ? ధర్మంగా నడుచుకోవాలి, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎస్, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎస్. వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ హనుమాన్? సేవ. ఏ భావంతో సేవ చేయాలి? నవవిధ భక్తిలో దాస్య భావం. ఎస్. నెక్స్ట్, వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ లక్ష్మణ? లక్ష్మణ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఓకే, కానీ లక్ష్మణ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఓకే, కానీ లక్ష్మణ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఓకే, కానీ లక్ష్మణ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సెల్ఫ్ లెస్ సర్వీస్. ఏం నేర్చుకోవాలి? అంటే లక్ష్మణ, మీరు చూడండి, రామ అడవికి పోయిండు, లక్ష్మణకి ఏం అవసరం అడవికి పోనీకే? లక్ష్మణని పొమ్మని చెప్పారు ఎవరన్నా? సరే, సీతమ్మ అంటే రాముడి భార్య కాబట్టి పోయింది. లక్ష్మణకి ఏం అవసరం అడవికి వెళ్ళడానికి? ఆరాంగా రాయల్ ప్యాలెస్లో కూర్చోవచ్చు కదా. కానీ అయినా సరే పోయిండు. సరే, పోతే పోయిండు, వాళ్ళ కుటీరం అంతా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు వాళ్ళతో పాటు. అంతేకాకుండా గుహుడి దగ్గరికి వెళ్తారు కదా. గుహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మణకి గుహుడి పైన చాలా డౌట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే గుహుడు వచ్చేసి ఆ యొక్క చిన్న గ్రామంకి ఓనర్ లాగా అనమాట. ఆ రోజు నైట్ గుహుడు ఏం చేస్తాడంటే, సరే రాముల వారు వచ్చారు కదా, నైట్ రెస్ట్ తీసుకొని పొద్దున్న నది దాటియచ్చు అనేసి అనుకుంటారు. సో ఏం చేస్తారు, రాముల వారికి పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తారనమాట. రాముల వారు హ్యాపీగా పడుకున్నారు. కానీ గుహుడి దగ్గర కూడా ఒక బాణం ఉందన్నమాట. గుహుడి దగ్గర ఏముంది? సో అది ఎవరు చూస్తున్నారు? లక్ష్మణ. ఇప్పుడు లక్ష్మణకు డౌట్ అనమాట. వాళ్ళేమో రాముల వారిని రాజ్యం నుంచి పంపించేసారు బయటికి. ఇక్కడ ఈయననేమో నావికుడు, ఇప్పుడేం చేస్తున్నాయినా బాణం పట్టుకొని కూర్చున్నాడు. కానీ
గుహుడు ఎందుకు బాణం పట్టుకొని కూర్చున్నాడు తెలుసా? లక్ష్మణుడు ఈయన ఏమైనా చేస్తారేమో అని. గుహుడు ఎందుకు బాణం పట్టుకొని కూర్చుండు? సో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అట్లనే కూర్చుంటారు నైట్ అంతా. ఇంకా అర్థమైందా? సో లక్ష్మణుడు అక్కడ కూడా నైట్ అంతా సాక్రిఫైస్ చేసిండు, నిద్ర అంతా. నెక్స్ట్ తర్వాత ఎప్పుడైతే ఇందాక ఫోటో చూపించిన కదా సీతమ్మని అపహరించేటువంటి పార్ట్లో, సో అక్కడ లక్ష్మణుడు ఏమన్నా తప్పు ఉందా? సో ఫస్ట్ రాముడు ఏం చెప్తాడు, లక్ష్మణ నువ్వు ఫస్ట్ లక్ష్మణ ముందే చెప్పిండు గోల్డెన్ డీర్ అనేది ఉంటుంది అని. ఇద్దరు భార్యాభర్తలు వినలేదు. ఎవరు వాళ్ళు? రామ లక్ష్మణ్ ఇద్దరు వినలేదు. వినకుండా రాముడు ఇంకేం చేసి నేను గోల్డెన్ డీర్ పట్టుకొస్తా అని పోయిండు గోల్డెన్ డీర్ వెనకాల. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? సీతమ్మ. వాళ్ళు ఉన్నది ఎక్కడ? దండకారణ్య ఫారెస్ట్ లో. చాలా చాలా అసురులు ఉంటారు అక్కడ. సో భార్య వదిలిపెట్టి వాళ్ళు వెళ్తే సరే వదిన కదా అని కాపలా కాస్త కూర్చున్నాడు. సరే కాస్త ఏమైంది తర్వాత ఆ మారీచుడు అరిచేసరికి వదిన ఏం చెప్పింది ఇక్కడ? ఖచ్చితంగా వెళ్ళి నువ్వు రామాన్ని కాపాడాలని చెప్పింది. రాముల వారు లోకానికి అధిపతి, ఆయనకి ఏమైతుంది అని చెప్తే కూడా లేదు లేదు నువ్వేం చేయాలి ఇప్పుడు, ఖచ్చితంగా వెళ్ళి రాముల వారిని కాపాడాలి. సరే వదిన చెప్పింది కదా అని ఆడిపోతే అప్పుడు అక్కడ పోయినాక అన్న ఏమంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు వదిన కాపాడకుండా అనేసి ఈయన అంటాడు. అర్థమైందా? వదినేమో ఏం చెప్తుంది, పోయి అన్నని కాపాడంటది. అన్నని కాపాడనికే పోతే నువ్వు వదిన దగ్గర ఉండకుండా నా దగ్గర ఎందుకు వచ్చినావు అంటారు. అసలు ఆయనకి ఏమన్నా అవసరం ఉందా ఇవన్నీ? హ్యాపీగా రాయల్ ప్యాలెస్ లో కూర్చోకుండా. అంటే ఇవన్నీ ఆయన ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్లెస్ సర్వీస్. అర్థమైందా? అందుకనే లక్ష్మణ్ అని గురుతత్వ అంటారు అనమాట. భగవంతుడికి ఎలా సేవ చేయాలో మనం లక్ష్మణ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అర్థమైంది అందరికీ? నెక్స్ట్, వాట్ సర్వీస్ ఆర్ యు గోయింగ్ టు డూ ఫర్ దిస్ శ్రీరామ నవమి? ఈ శ్రీరామ నవమికి అక్కడ ఉన్నది ఒకటే తిలక్ డబ్బా ఉంది. ఎంతమంది తిలక్ సర్వీస్ చేస్తారు అట్లా? ఎవరైతే తిలక్ సర్వీస్ చేస్తున్నారో మీ ఇంటి నుంచే తిలక్ పట్టుకొచ్చుకోవాలి. అర్థమైందా? ఓన్లీ 15 రూపీసే ఉంటుంది. ఓకే, వాటర్ ఇక్కడనే ఉంటుంది, ఇంటికి వెళ్ళి తెచ్చే అవసరం లేదు. వెరీ గుడ్. ఇక్కడ ఎవ్రీ సాటర్డే క్లాసెస్ జరుగుతాయి, సమ్మర్ క్యాంప్ కూడా జరుగుతుంది అనేసి వాళ్ళకి మన సత్సంగ్ భవన్ గురించి చెప్పడం. ఎస్, ఇంకా క్లీనింగ్ సర్వీస్. ఓకేనా? ఎస్ ఎస్, వాటర్ సర్వీస్, క్లీనింగ్ సర్వీస్. ఓకే, తిలక్ సర్వీస్. తిలక్ సర్వీస్ ఎవరు చేస్తే ఏం చేయాలి? మీ ఇంటి నుంచే తిలక్ తెచ్చుకొని అందరికి పెట్టాలి. ఓకేనా? ఎస్, చెప్పల్ సర్వీస్. చెప్పల్ మీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళదు, ఇక్కడనే ఉంచాలి. ఓకేనా? ఫర్ ఫన్. ఓకే, చెప్పల్ సర్వీస్. చెప్పులన్నీ నీట్గా అరేంజ్ చేయడం. ఓకే, ఇంకా సమ్ స్పెషల్ సర్వీస్, సమ్ స్పెషల్ యాక్టివిటీ ఉండాలి. ఒక ఫోన్ తీసుకొని ఆవిడ ఐశ్వర్య మాత్రతో మాట్లాడినట్టున్నారు కదా.